మాకేదైనా గాయం అవుతుందనే లోపే మిమ్మల్ని తీవ్రమైన స్థాయిలో గాయపరుస్తాను తప్ప విడిచిపెట్టేలేదు. ప్రపంచానికి కూడా హెచ్చరిస్తున్నారు ఆయన. ఇప్పటికే ఇరాన్ యునైటెడ్ నేషన్స్ని కూడా ఆశ్రయించింది. గుర్తుపెట్టుకోండి, ఇలా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మన దేశ అంతర్గత సమస్య. ప్రపంచ దేశ అధినేతలుగా చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మా దేశంలో వేలు పెట్టి కిలికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనుక వాళ్ళని నిలువరించకపోతే, మీరు కనుక వాళ్ళని ఆపకపోతే మేము వాళ్ళని విడిచిపెట్టేదే లేదు అని తెగేసి చెప్తోంది ఆ దేశం. అయితే ట్రంప్ ప్రకటన మీద ఇరాన్ పార్లమెంట్ కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఏమంటోంది? ఇక అమెరికాను లేపేస్తామని అర్థం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఆయన విరుచుకుపడ్డారు. ఏకంగా అమెరికా కనుక దాడి చేస్తే ఇజ్రాయెల్ని టార్గెట్ చేసుకుంటామని చెబుతూనే మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా మిలిటరీ బేసెస్ని వాటిని మేము పూర్తిగా ధ్వంసం చేస్తాం, విధ్వంసం అంటే ఏంటో చూపిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ వాళ్ళ పార్లమెంట్లో. ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. ఇజ్రాయెల్ అలర్ట్ అవడమే కాదు, అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా రియాక్ట్ అయ్యి ఇజ్రాయెల్తో వాళ్ళు ఇప్పటికే కాన్వర్సేషన్ జరుగుతోంది. ఇరాన్లో ప్రజాందోళన పెరిగింది. సిరియా గాజాలో పరిస్థితులపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. అక్కడ సిరియాలో కూడా ఏదో అన్రెస్ట్ ఉందని చెప్పి ఈరోజు నేను వార్త చదివా. సో అక్కడ కూడా అన్రెస్ట్ ఉంది కాబట్టి వీటన్నిటి మీద, ఎందుకంటే సిరియాలో అన్రెస్ట్ ఉంటే కనుక దాని ఇంపాక్ట్ బహుశా మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఉంటుంది. ఒకవేళ ఇరాన్ అక్కడ కనుక ట్రిగర్ చేయగలిగింది అనుకోండి, ఇజ్రాయెల్ టార్గెట్ అవుతుంది అప్పుడు. సో కాబట్టి ఇటువంటి సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. లండన్లో ఇరాన్ ఎంబసీ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. కొన్ని వేలాది మంది అక్కడికి చేరుకొని వాళ్ళు కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంబసీ బాల్కనీ పైకి ఎక్కి ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాను వాళ్ళు తొలగించారు. మీకు గుర్తుందా, 1979 దగ్గర ఆ ప్రాంతంలో ఉన్న ఆ జెండాని ఇప్పుడు ఎగరేస్తున్నారు వీళ్ళంతా కూడా. ప్యారిస్, బెర్లిన్ సహా ఇటు యూరోప్లోని ఇంకొన్ని నగరాల్లో కూడా, ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారంటే ఆ దేశ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం. అయితే మీకు గుర్తుందా, ఒక మహిళ అక్కడ బుర్ఖా ధరించినందుకు అక్కడ జరిగిన ఆందోళనలు, ప్రస్తుతం ఆ ఆందోళన అణచగలిగిన ఇరాన్ ప్రభుత్వం ఈ ఆందోళన మాత్రం ఎక్కడ అదుపులోకి తీసుకురాలేకపోతోంది. ఎందుకంటే ఇది ప్రజల నుంచి పుట్టింది. రష్యా కూడా నేరుగా ఇక్కడ కలుగు చేసుకునే అవకాశం లేదు. ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది. ఏంటో తెలుసా, అది ఇప్పుడు నేరుగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అమెరికా. ఇక్కడ ఒక 2 సాధ్యాసాధ్యాల గురించి చెప్తాను. మొదటిది ఏంటి, అమెరికా నేరుగా ఎంటర్ అయితే కనుక, నేరుగా ఎంటర్ ఇన్ ద సెన్స్ బాంబుల దాడులతో విరుచుకుపడితే ప్రపంచ దేశాలు మళ్ళీ అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ ఏమంటోంది, మేము న్యూక్లియర్ అటాక్ చేస్తాం, న్యూక్లియర్ దాడి చేస్తాం అంటోంది. వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో కూడా తెలియదు ప్రపంచానికి, బట్ ఇరాన్ మాత్రం న్యూక్లియర్ దాడి చేస్తామంటోంది. సో అమెరికా దగ్గర ఉన్న ప్లాన్ బి ఏంటి, మన చేతికి మట్టంటకుండా పని జరిగిపోవాలి. ఇలా జరగడం ద్వారా ఏమవుతుంది అనేది మాట్లాడుకునే కన్నా ముందు మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ అమెరికా కనుక నేరుగా దాడి చేస్తుంది అనుకోండి, దీన్ని ఇరాన్ హైలైట్ చేస్తుంది. ఇదిగోని చూసారా, అమెరికా మా మీద దాడి చేస్తుంది, అమెరికా దాడి చేస్తుంది, మిజైళ్లతో విరుచుకుపడింది, ప్రపంచ దేశాలు మాకు కలిసి రావాలని అన్నప్పుడు రష్యా బహుశా అండగా వెళ్ళే అవకాశం ఉంటుంది. రష్యా అండగా వెళ్ళి అప్పుడు రష్యా వర్సెస్ అమెరికాగా మారిన పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ రిస్క్ ఉంటుంది. కాబట్టి అమెరికా ఏం ప్లాన్ చేస్తోంది, ప్లాన్ బి రెడీ చేసుకుంటోంది. అంటే తమ చేతికి మట్టి అంటకుండా వాళ్ళ దగ్గర ఉన్న ప్రధాన అస్త్రం ఉంది కదా CIA, దాన్ని అడ్డు పెట్టుకొని బహుశా అక్కడ రాజ్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తోందా అనేది. ఎందుకంటే మీరు గుర్తుంటే బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, అంతెందుకు వెనుజులాలో ఏం జరుగుతోంది, అక్కడ ఇంకా స్ట్రాంగ్గా నిల్చుంది అక్కడ ప్రభుత్వం. ఆ మహిళ అక్కడ స్ట్రాంగ్గా నిల్చున్నారు కాబట్టి తాత్కాలిక అధ్యక్షురాలుగా ఆమె కంటిన్యూ అవుతున్నారు. అప్పటికీ ప్రభావం చూపిస్తున్నాడు కదా. సిరియాలో ఏం జరిగింది, ఇరాక్లో ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరుగుతోంది. ఇలా అమెరికా తన వ్యూహాన్ని రెండో ప్లాన్ బిని ఎగ్జిక్యూట్ చేయబోతుంది అనేది జరుగుతున్న చర్చ. బట్ దేన్ని కొట్టిపారేయలేం మనం. ఎందుకీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనోభావం ఏంటి, అంటే ట్రంప్ ఏమనుకుంటున్నాడు, ఏం చేస్తాడు ఇరాన్ని? ట్రంప్ మాటలోనే విందాం. ట్రంప్ ఏమన్నాడు చూద్దాం. ముందుగా
ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ disturbing content. Viewer discretion is highly advised. Very strongly that if they start killing people like they have in the past, so Iran's in big trouble. It looks to me that the people are taking over certain cities that nobody thought were really possible just a few weeks ago. We're watching the situation very carefully. I've made the statement very strongly that if they start killing people like they have in the past, we will get involved. We'll be hitting them very hard where it hurts. And that doesn't mean boots on the ground, but it means hitting them very, very hard where it hurts. So we don't want that to happen. There have been cases like this where President Obama totally backed down. But this is something pretty incredible that's happening in Iran. It's an amazing thing.